Hello guys, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. Today we are going to have a very short and brief discussion on National Turmeric Board, which has been recently established in Telangana's Nizamabad district. Okay, so just kluptanga mana em telusukundam ante first of all turmeric, it has a very significant position in our country. It has cultural significance, medicinal significance, religious significance, medicinal significance, cosmetic significance, what not, everything, especially culinary significance also. Manaki pasupu leni vantakam edi kuda undadu anamata. That is the place turmeric occupies in our country kada. So alanti turmeric ki inka ade kaakunda, if we see, we are the world's largest producer of turmeric, accounting to nearly 70%. వరల్డ్ లో ఉండేటువంటి టర్మరిక్ అంతట్లోనూ 70% ప్రొడక్షన్ అంతా కూడా మన కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్న టర్మరిక్ కి మన ఇండియాలో నియర్లీ 20 స్టేట్స్ ఈ టర్మరిక్ ప్రొడక్షన్లో హైయెస్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర ఈజ్ నెంబర్ 1 ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టర్మరిక్. ఓకే, అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆల్సో ప్లేస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టర్మరిక్. మోస్ట్ ఆఫ్ ద టర్మరిక్ ఇన్ తెలంగాణ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, నార్థన్ తెలంగాణ అలాంగ్ ద గోదావరి రివర్. ఓకే, సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఈ టర్మరిక్ కోసం అని చెప్పి ఒక నేషనల్ టర్మరిక్ బోర్డ్ టు ప్రమోట్ రీసెర్చ్, అసలు టర్మరిక్ మీద రీసెర్చ్ చేసి ఇంకా ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఏమన్నా కల్టివేట్ చేసే ప్రాసెస్లో తీసుకురావడం, అలాగే దాని ఎక్స్పోర్ట్స్ని ఇంకా బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బోర్డ్ని, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చినటువంటి ఆ ప్రపోజల్ ఇప్పుడు మనకి నిజమైంది అనమాట ఇన్ తెలంగాణ. అండ్ దట్ టు దిస్ బోర్డ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ January 2025 by the Minister of Union Piyush Goyal in Nizamabad in this Sankranti festival anamata. So just మనం క్లుప్తంగా అసలు ఇది ఏంటి, దీని హిస్టరీ ఏంటి, ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ యొక్క ఎయిమ్స్ ఏంటి అనేది చూద్దాం రండి. సో ఎక్కడ ఉందని చెప్పాను, ఇట్ హ్యాస్ బీన్ established in January 2025. This board with headquartered in Nizamabad, తెలంగాణ. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే టు ప్రమోట్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ టర్మరిక్. ఓకే, ఫస్ట్ అలాగే ఈ టర్మరిక్లో కల్టివేషన్లో కొత్త టెక్నిక్స్, ఇన్నోవేటివ్ టెక్నిక్స్, ప్రొడక్షన్ని బూస్ట్ చేసే టెక్నిక్స్ ఏమైనా ఉంటే కనుక్కొని మళ్ళీ వాటిని డెవలప్ చేయడం, అలాగే ఈ టర్మరిక్ యొక్క ఎక్స్పోర్ట్ కెపాసిటీని ఇంకా పెంచడం, అలాగే ఈ టర్మరిక్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూని ఎన్హాన్స్ చేయగలిగే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి రీసెర్చ్ చేసి కనుక్కోవడం మెయిన్ అంబిషన్ అనమాట, మెయిన్ ఎయిమ్ ఆర్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ నేషనల్ టర్మరిక్ బోర్డ్. ఓకే, తర్వాత మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ టర్మరిక్ని ఎవరైతే పసుపు పండించే రైతులందరికీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అనే ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కూడా ఈ బోర్డు యొక్క మెయిన్ కర్తవ్యంగా ప్రపోజల్ తీసుకుని రావడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇట్ షుడ్ ప్రమోట్ ద ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ హూ ఆర్ ఇన్ టు దిస్ టర్మరిక్ క్రాప్ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు మనం చిన్నగా చూసుకున్నట్లయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్మరిక్. ఎందుకు టర్మరిక్ ఇంత సిగ్నిఫికెన్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పాను కదా, ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టర్మరిక్. ఎంత లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే నియర్లీ 70% of the global production will be taking place in India itself. Okay, so alage second ది మనకి nearly 20 states of India are experts in producing this turmeric, and the first place goes to Maharashtra. Remember this. Okay, alage తెలంగాణ కూడా ఇట్ ప్లేస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ టర్మరిక్ ప్రొడక్షన్ అనమాట, ఇన్ టర్మరిక్ కల్టివేషన్. తెలంగాణ
తెలంగాణ ఎస్పెషల్లీ ఎక్కడ అంటే మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అలాగే నార్థన్ తెలంగాణ. నార్థన్ తెలంగాణలో మనకి ఈ పసుపు అనేది ఎక్కువగా పండిస్తారనమాట. క్లియర్? ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్మరిక్ గురించి చూద్దాం రండి. సో ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ ప్రకారం 2023-24లో నియర్లీ 3.05 lakh hectares of the total land has been used for the cultivation of turmeric. 3,05,000 హెక్టార్ల ల్యాండ్ అంతా కూడా టర్మరిక్ ప్రొడక్షన్ కోసం టోటల్ ఇండియాలో వెచ్చించడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత మొత్తం గ్రాస్ ప్రొడక్షన్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ప్రొడక్షన్ వచ్చేసరికి 10.74 lakh tons of turmeric has been produced అనమాట, which is the highest production capacity ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, దీంట్లో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 1.62 lakh tons. ఓకే, నియర్లీ 1% టోటల్గా దీంట్లో నుంచి తెలంగాణ షేర్ వచ్చేసరికి 1.62 lakh tons అనమాట. ఓకే, సో అండ్ అలాగే ఈ టర్మరిక్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ ఇన్ 2023-24 ఎంత అంటే $226.5 million. దీని యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అంతా కూడా ఇంత ఇచ్చింది అనమాట. సో ఇంత హ్యూజ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ టర్మరిక్ మీద ఇంకా రీసెర్చ్ చేసి దాని యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూని పెంచడానికి, అలాగే అవి గ్రో చేస్తున్నటువంటి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్, ఎకనామిక్ అలాగే సోషల్ డెవలప్మెంట్ కోసం దోహదపడే విధంగా యాక్చువల్లీ ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకే, సో క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ హిస్టరీ గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాం రండి. సి వెన్ ఇట్ కమ్స్ టు ద హిస్టరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ కోసం 2006లో ఫస్ట్ టైం ఒక ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది అనమాట. బై అ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ స్వదేశీ జాగరణ్ మంచ్ అనే ఒక రైతుల వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ టైం వాళ్ళు ఏం చెప్తారంటే టర్మరిక్ పండించే రైతులందరికీ మినిమం సపోర్ట్ అంటే ఒక మంచి గుడ్ ప్రైస్ ఆఫ్ టర్మరిక్ ప్రొవైడ్ చేయాలని చెప్పి, అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణ ఫార్మర్స్కి రిప్రజెంట్ అయ్యి ఒక ప్రపోజల్ని తీసుకొస్తారనమాట. సో దీనికి గాను 2007లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు టర్మరిక్ రీసెర్చ్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట ఇన్ కమర్పల్లి ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఆ టైంలో 2007లో, తర్వాత 2007లో వస్తుంది, ఇంకా అది సప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ 2019లో జరిగినటువంటి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ ఇది నేషనల్ టర్మరిక్ బోర్డ్ గురించి డిస్కషన్ బయటకు వస్తుంది అనమాట బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కంటెండర్స్ మధ్యలో వచ్చి నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, అది ఆ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ బయటకు వస్తుంది ఆఫ్టర్ దిస్ లాంగ్ ఇయర్స్. సో బేస్డ్ ఆన్ అక్టోబర్ 4th 2023లో central government it has passed a official gazette for the establishment of national turmeric board. కానీ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ప్లేస్ అనేది చెప్పరు వాళ్ళు. సో ఫైనల్లీ ఇన్ January 2025 నేషనల్ టర్మరిక్ బోర్డ్ has become a reality with headquarters in Nizamabad. ఓకే, సో ఈ మధ్యలో రైతులు కూడా వాళ్ళు ముందుకొచ్చి చాలా they'll keep on demanding their proposal in a requesting form to the government that they want a board on turmeric also in align with silk board ఉంటుంది, in align with silk board, spices board also వాళ్ళకి ఈ టర్మరిక్ బోర్డ్ ఈ మూడు అలైన్ అయ్యి ఒకే విధంగా పనిచేసినట్లయితే కనుక ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు గుడ్ ప్లేస్ ఫర్ టర్మరిక్ ఫార్మర్స్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్కి ఫైనల్గా ఇది రియాలిటీ రూపం సంతరించుకుంటుంది అనమాట. సో ఇప్పుడైనా సరే ఇంకా రైతులు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ షుడ్ అట్లీస్ట్ కన్సిడర్ ఫర్ అస్ నౌ ఇన్ ఆర్డర్ టు గివ్ సెక్యూరిటీ ఆఫ్ ప్రైస్ ఫర్ అవర్ టర్మరిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ రూపంలో మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి అడుగుతారు. సో లెట్ us hope that this National Turmeric Board will aid the farmers economically, socially, boosting our country's exports of turmeric further. Because turmeric potential anedi it has increased globally also.
isn't it? ఇప్పుడు కూడా గ్లోబల్గా టర్మరిక్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా గుర్తించి వరల్డ్ వైడ్ కంట్రీస్ దే స్టార్టెడ్ యూజింగ్ టర్మరిక్ యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మెడిసినల్ ఫీల్డ్లో, కాస్మెటిక్ ఫీల్డ్లో, ఫుడ్లో కూడా యూజ్ చేస్తూ దే ఆర్ రీపింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ టర్మరిక్. సో ఇలాంటి టర్మరిక్ యొక్క హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఉన్న మన కంట్రీని బూస్ట్ చేయడానికి ఈ యొక్క నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది లెట్ us hope that it will certainly pave the way for its successful. Thank you.